ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందికి లేదు మీరు ఒక్కరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇట్లా? అంటే ఎందుకంటే ఎవరో ఒకరు మాట్లాడాలి సార్. మాట్లాడకపోతే ఏంది ఎదిరించేవాడిది లేకపోతే బెదిరించేవాడిది రాజ్యం అన్నట్టు. ఈయన మనం ఇంత చెప్తుంటే గూడంగా గవర్నమెంట్‌కు అన్ని ఇంటెలిజెన్స్ అన్నీ తెలుస్తుంటే గూడంగా ఇంత జరుగుతుంది. అయినా గూడా ఈయన పైన చర్యలు తీసుకుంటలేదు. కానీ ఇక్కడ అంటే మీకేమన్నా ఇబ్బంది అయిందా ఆయన ద్వారా? ఏమన్నా మీకేమన్నా మీ జాబ్‌కి ఏమన్నా ప్రాబ్లమ్ అయిందా? నా జాబ్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు సార్. కాకపోతే ఏందంటే నేను ఈయన అక్రమాల పైన క్వెషన్ చేస్తున్నందుకు, ఓహో! ఈయన యూనియన్ పెట్టొద్దని జెప్పేసి, ఈయన యూనియన్ ప్రెసిడెంట్‌గా ఉన్నందుకు, ఈయన క్వెషన్ చేస్తున్నందుకు నన్ను ఇబ్బంది పెట్టడము. నేను జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ నుంచి యాక్సిడెంట్ అయితే నన్నొచ్చి పరామర్శించి నాకు హెల్ప్ చేసేది పోయి, నేను లీవ్ పెడితే దాన్ని 6 మంత్స్ లీవ్ అప్రూవల్ ఇచ్చి, తర్వాత 2 మంత్స్ లీవ్ అప్రూవల్ ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టి మెడికల్ బోర్డుకు ఈరోజు 3 ఇయర్స్ అయింది సార్, జాబ్ లేదు. తర్వాత వేరే డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌ఫర్ చేసిండ్రు. నేను కోర్టుకెళ్ళి ఇంటీరియం ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత కూడా నాకు జాబ్ ఇవ్వలేదు. మొన్న నా మీద 20 లక్షల లాయర్‌ని పెట్టింది సార్. నేను ఒక బీసీ బిడ్డను. ఆయన పైన నేను ఆరోపణలు చేసినప్పుడు, ఆయననే ఆరోపణలు చేసినప్పుడు ఆయన వ్యక్తిగతంగా సొమ్ముతోనే నాకు లాయర్‌ని పెట్టాలి. కానీ సంస్థ సొమ్మును వాడుకుంటూ, సంస్థ సొమ్మును గుప్పెట్లో పెట్టుకుంటూ, ఇలా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలను బాగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటే మనం తెలంగాణ బిడ్డలం సార్. తెలంగాణ మట్టిలో పుట్టినాము. మనం ఆకలినైనా భరిస్తాం కానీ అది ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఊరుకోలేము సార్. ఈ పేపర్ కటింగ్స్ అవి? ఈ పేపర్ కటింగ్ ఇంతకుముందుకు చెప్పినా కదా సార్ నేను. 22 కోట్లు మన తెలంగాణ మహిళా శక్తి భవనాలకు శ్రీనిధి బోర్డు నిధులు. ఇక సార్ 22 కోట్లు. మళ్ళీ ఇక్కడ రిలీజ్ చేసిందేమో 33 కోట్లు సార్. ఇక 33 కోట్లు దశల వారీగా ఏ డేట్ రోజు ఎంత చేసిండ్రు అనేది మొత్తం దశల వారీగా ఉంది. తర్వాత బిల్డింగ్కు 10 crores సార్. ఇక 10 crores ఆల్రెడీ ఉన్న బిల్డింగు సీనియర్ ఐఏఎస్ అనితా రామచంద్రన్ గారు మేడం గారు ఉన్న దానిలో ఉన్న బిల్డింగ్కు ఈ 10 crores కేటాయించానంటే దీనిలో ఒక ఆంధ్ర ఎంప్లాయీ ఉంటుంది సార్. ఆమె అడ్మిన్లో ఉంటుంది. ఆమెకు డిగ్రీ లేదు సార్. డిగ్రీ లేమని తీసుకొచ్చి ఒక గ్రామాల్లో ఒక మన బుక్ కీపర్ బుక్కులు రాసే మహిళ కన్నా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి అది కూడా ఉండదు. ఒక మెయిల్ పెట్టడానికి కూడా రాదు. ఏం చేయాలంటే ఈయనను పొగడాలి. ఈయన అడుగులకు మడుగులు వచ్చిన వాళ్ళకు ఈయనను నువ్వు సత్య హరిచంద్రుడు, నువ్వు దేవుడు, నువ్వు సూర్యుడు అనే వాళ్ళకు ఈయన అర్హత లేకుండా కూడా అందులో ఎక్కిస్తారు సార్. నీవు ఆ పని చేయలేకపోయినావా? మనం ఎందుకు చేస్తాం సార్? మనం వచ్చిందే కింది స్థాయి నుంచి వచ్చినాము. పేద మహిళలకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఈయన 5 లక్షల జీతం తీసుకుంటాడు సార్. నెలకు 5 లక్షల జీతం తీసుకున్నాడు. ఒక ఎంపీకి లేదు, ఒక ఎమ్మెల్యే, సీఎం కూడా లేదు సార్. ఎంత వయసు ఉంటుంది ఆయనకు? 70 ఏళ్ళు ఉంటాయి సార్. 70 ఏళ్ళు ఎట్లా కొనసాగిస్తున్నారు? ఈ గవర్నమెంట్లో అట్లా కొనసాగిస్తున్నాయి సార్. అసలు పోయిన గవర్నమెంట్ తప్పు చేసింది. సరే, పోయిన గవర్నమెంట్ ఎట్లాగో వాళ్ళు మనకు హెల్ప్ చేయరని చెప్పేసి మేము ఊర్లలో మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టించి గవర్నమెంట్ చేంజ్ అన్న అయితే ఈ ప్రజల సొమ్ము, ఈ మహిళల సొమ్మును బాగుపరచొచ్చన్న ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొచ్చారు. వీళ్ళు కూడా అదే బీఆర్ఎస్ అదే బాటలో నడిచింది, వీళ్ళు అదే బాటలో నడుస్తారు సార్. మార్పు రావాలని చెప్పిండు రేవంత్ రెడ్డి, పదే చెప్తాడు మార్పు రావాలని. ఒక 70 ఏళ్ళ ముసలిని తీసేయలేకపోతున్నావు నువ్వు, మార్పు ఏ విధంగా వస్తుందని మేము అడుగుతున్నాం సార్. ఉద్యోగుల తరపు నుంచి అడుగుతున్నాం. మేము పదే చెప్తున్నాం, ఇన్ని అక్రమాలు చేసిండు, ఇంత జరుగుతున్నా కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అంటే కేవలం మీ కమ్యూనిటీ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తుంది సార్. కానీ నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతూ మరి నువ్వు మాట్లాడి చాలా పెద్దవాళ్ళని ఢీకొంటున్నావు కదా? ఎస్ సార్. నీ వెనుకున్నది ఎవరు? నా వెనుక ఉన్నది మీలాంటి జర్నలిస్టులు సార్. నా వెనుక ఉన్నది ఉస్మానియా జేఏసీ. వీళ్ళు తప్ప నాకెవ్వరు ఈ రోజు వరకు ఒక పార్టీ కూడా నాకు సపోర్ట్ చేయలేదు సార్. ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నారా? అవును సార్. ఓకే. వాళ్ళే జేఏసీ వాళ్ళే. మొన్న ఆయన మహిళలు ఈయన మీద ఎంక్వైరీ జీవో 523 ఉంది సార్. ఈయన మీద ఎంక్వైరీ చేయకుండా ఈయన మీదనేమో 2-3 సార్లకు రిన్యువల్ ఇస్తారు. మళ్ళీ లోన్ తీసుకున్న మహిళల పైన ఏదో అనివార్య కారణాల వల్ల వాళ్ళు కట్టలేదని అనుకో, వాళ్ళ మీద ఈయన ఏం చేస్తుండు, ఆర్ఆర్ యాక్ట్ అని చెప్పేసి, అది 1864 రెవెన్యూ రికవరీ యాక్ట్ను రేవంత్ రెడ్డి రికవరీ యాక్ట్ అని చెప్పేసి ఈయన ఊర్లలో ప్రచారం చేసుకుంటూ ఈయన ఏం చేస్తుందంటే పేద మహిళల ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఫ్లెక్సీలో ఫోటోలు వేస్తుంది సార్. అంటే ఎట్లా? ఈ రకంగా అప్పులు కట్టలు ఉన్నాయి సార్. ఇక ఈ రకంగా ఓకే. అప్పులు కట్టిన వాళ్ళు అంటే వాళ్ళను వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరుచున్నాడు సార్. ఇది అదే కించపరుస్తున్నాడు కాబట్టి మేమేం చేసినాం, వీడి దొంగ, వీని లోపల 523 ఎంక్వైరీ ఉంది, మీరు చెప్పిందే, మీరు ఇచ్చిన జీవోనే, మీరే ఎందుకు ఎంక్వైరీ చేయరు సీతక్క అని చెప్పి మేమేం చేసినాం, కౌంటర్ పోస్టర్ వేసిండ్రా? మేము సెక్రటరీకి పోస్టర్లు అంటించాం. సెక్రటరీకి అంటించాం. ఉస్మానియా జేఏసీతో కలిసి మేము నైట్ అంతా అతికిస్తే సార్ ఏం చేసినంటే పోలీసులు వచ్చేసి ఇట్లా అతికియవద్దు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి మేము అతికించిన వాళ్ళని పీకేసిరు. వాళ్ళు పీకేసి మళ్ళీ మమ్మల్ని తీసుకుపోయి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్.
అంటే ఈ పోస్టర్లకే గవర్నమెంట్ భయపడితే మరి తెలంగాణ ఆత్మగౌరవం కించపరిచిన విద్యాసాగర్ రెడ్డిని సెక్రటరియట్కి ఉరి తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డికి తెలివిలేదా అని మేము అడుగుతున్నాం సార్. ఇప్పుడు సీతక్క గారు ఏం చెప్తారని అంటే ఈ ఫొటోస్ రేవంత్ రెడ్డి సీతక్క గారి ఫోటో ఉన్నాను గవర్నమెంట్కి వ్యతిరేకం అవుతుందంట. కానీ వాళ్ళు మాత్రం కంటిన్యూ చేసి లోపల కోట్ల రూపాయలు తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరం చేస్తామని కోట్ల రూపాయలు నొక్కితే మాత్రం దాని గురించి. ఇంతకు ఈ శ్రీనిధి సంస్థ ఏ తరహా రుణాలు ఇస్తుంది, మహిళల అభివృద్ధికి ఎట్లా దోహదం చేస్తున్నది గ్రామీణ ప్రాంతాల్లో? గ్రామీణ ప్రాంతంలో మంచి సదుద్దేశంతోన ఏర్పడిన సంస్థ సార్ ఇది. వాళ్ళకు 40,000 నుంచి 10 lakhs వరకు కూడా లోన్స్ ఇస్తున్నాము ఒక గ్రూప్కి. గ్రూప్లో ఎంతమంది ఉంటారు? గ్రూప్లో 10 నుంచి 15 మెంబర్స్ ఉంటారు సార్. అయితే అది ఇండివిజువల్గా లోన్ ఇస్తున్నాము. అయితే ఈ ఉద్దేశం ఏంటి సార్ అంటే మంచి ఉద్దేశంతోనైనా కూడా ఈ రేవంత్ రెడ్డి రికవరీ యాక్ట్ అని పెట్టేసి రేవంత్ రెడ్డి రికవరీ యాక్ట్ ఏంది? రెవెన్యూ రికవరీ యాక్ట్. కాకపోతే ఈయన విద్యాసాగర్ రెడ్డి రేవంత్ రికవరీ యాక్ట్ అని చెప్పి పెడుతుండు. గవర్నమెంట్ ఇది మాకు ఇచ్చింది, ఈ మహిళలు ఎవరైతే కట్టనంలో వాళ్ళు ముక్కు వెండి వసూలు చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండని విద్యాసాగర్ రెడ్డి చెప్తుండు. రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు కానీ అంటే 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తాం, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని మేము కాపాడుతామని ఈయన ఊకదంపుడు ఉపన్యాసాలు రేవంత్ రెడ్డి చేస్తున్నప్పుడు మరి ఈయన కమ్యూనిటీకి సంబంధించిన ఈయన దొంగ మాత్రం ఇట్లా లోపల ఈ 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తాను కోట్ల రూపాయలు వెనక నుంచి విద్యాసాగర్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి దండుకుంటుంది. దానికి ముఖ్య ఏంటంటే దీన్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది సీతక్క గారు. అది కాదు రేవంత్ రెడ్డి అంటే ఇవాళ వచ్చిండు కానీ గత ఆయన 2011 నుంచి ఆయనే ఉన్నాను చెప్తున్నావు కదా. ఆయనే ఉన్నాడు సార్. ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే సార్. ఎందుకనంటే అక్కడున్న అక్రమాలు ఈ కాళేశ్వరము కమిషన్ వేసిర్రు, అదెటు పోయిందో తెలియదు. తర్వాత ఇది మన Formula 1 కేటీఆర్ మీద వేసిర్రు, అది ఎక్కడ పోయిందో తెలియదు. తర్వాత ఇది కూడా అంతే, వాళ్ళు చేసిన దండ్లుట్లో వీళ్ళు కూడా బాగా పంచుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరెవరితో అయితే అక్రమాలు చేయొచ్చని వాళ్ళ అధికారులను పెట్టిర్రో అదే అధికారులను ఇప్పుడు కంటిన్యూ చేసి వీళ్ళే దోచుకుంటున్నారు. అంటే నువ్వు చదువుకుంటప్పుడు ఏబీపీలో ఏమన్నా పనిచేసినావు? చేసిన సార్, ఏబీపీలో చేసిన. ఓకే. అయితే రీజన్ ఏంటి సార్ అని అంటే అన్ని అంటే వీళ్ళు కూడా ఒకటే సార్. నేను అసెంబ్లీలో మాట్లాడమని చెప్పేసి నిన్న రామచంద్రరావు సార్ దగ్గరికి 3 సార్లు తిరిగిన. బీజేపీ అధ్యక్షుడు నా ముందరనే ఫోన్ చేసిన సార్ మాట్లాడమని చెప్పిండు. మొత్తం వాళ్ళ కమ్యూనిటీ ఉండదు సార్. అసెంబ్లీలో ఒక్క అక్షరం కూడా దీనిపైన మాట్లాడలేదు సార్. అంటే ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ కమ్యూనిటీ అంతా ఒకటే. మనం బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళే, ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే. సో దీని విషయం గురించి కూడా చర్చ జరగలేదు అసెంబ్లీలో. కేటీఆర్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పినప్పటికీ 3 సార్లు తిరిగినా 3 సార్లు 4గోసారి కూడా నిన్న కూడా ఫోన్ చేసిన సార్కి. ఫోన్ చేస్తే నేను చెప్పినాము నాన్న ఇక మరి దానికి మనం ఏం చేస్తామని అన్నాడు. ఆయన నిజాయితీగానే ఉన్నాడు. ఆయన నిజాయితీగానే ఉన్నాడు చెప్పిండు. అయితే రీజన్ ఏంటి సార్ అని అంటే అసెంబ్లీలో ఏం మాట్లాడలేదు. కేటీఆర్ గారు పదే మాట్లాడుతూ సీతక్క గారు ఏం చేసినంటే 57,000 కోట్ల రుణాలు ఇచ్చినామని అంటారు. రుణాలు ఎవరైనా ఇస్తారు సార్. రాబోయే ఇంకా 3 నెలల్లో 1,00,000 రుణాలైనా ఇస్తారు. కానీ వడ్డీ లేని రుణాలు ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు స్త్రీనిధిలో లోన్ తీసుకున్న మహిళలకు ఒక్క వడ్డీ లేని రుణం ఇవ్వలేదు సార్. అవునా? ఒక్కటి ఇవ్వలేదు. ఇచ్చినాన్ని నిరూపిస్తే సీతక్క గారు నేను అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తా సార్. ఇది ఛాలెంజ్ చేస్తున్నా సీతక్క గారికి. కాబట్టి నేనేం చెప్తున్నా సార్ అంటే ఈ మహిళలను వాళ్ళు ₹1 వడ్డీ లేని రుణాలు ఇవ్వలే, కానీ అసెంబ్లీలో మాత్రం మేము ఇచ్చినా అని చెప్పుకుంటారు. ఇప్పటి వరకు 3,800 కోట్ల వడ్డీ లేని రుణాలు ఈ తెలంగాణ మహిళలకు వీళ్ళు బాకీ ఉన్నారు. మేము 1,000 కోట్లు ఇచ్చినాం అని అంటారు. అప్పుడు 3 కోట్లు ఇచ్చిండ్రు, ఇప్పుడు 300 కోట్లు ఇచ్చిండ్రు, ఇప్పుడు 400 కోట్లు ఇచ్చిండ్రు అని. అవి దేనికి కూడా చాలవు సార్. దగ్గర 65 లక్షల మంది తెలంగాణ ఆడబిడ్డలు మహిళా సంఘాల్లో రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళందరూ లోన్ తీసుకుంటారు సార్. ఒక్కొక్కరు 2-3 సార్లు కూడా లోన్ తీసుకుంటారు.